అందరికీ నమస్కారం. జెన్యా మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. కాకి అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? చనిపోయిన తర్వాత పిండాలు పెడతారు, ఆ పిండం తినేస్తే మనిషికి మోక్షం అని కదా. నిజానికి కాకి వల్ల మనిషి జన్మకి ఏమేం పుణ్య కార్యక్రమాలు ఉన్నాయి, ఏమి చెడు జరుగుతుంది, అసలు కాకి వల్ల తెలిసే సంకేతాలు ఏంటి మనం మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకోవాల్సిన విషయాల్లో మొట్టమొదటి విషయం, అసలు కాకి పిండం తింటే మోక్షం వచ్చినట్టు ఎలా కుదురుతుంది? అసలు ఇదేంటి అంటే, మనం రామాయణ కాలానికి వెళ్ళిపోతే మరుత్ రాజు, నిజానికి మరుత్ చక్రవర్తి అంటారు, ఆయన ఒక యాగం చేసుకుంటూ ఉంటే నవగ్రహాల్ని ఎలా అయినా బంధించి తీసుకెళ్ళాలి అని రావణాసురుడు అక్కడికి వస్తాడు. సరే, ఇదంతా రాగానే నువ్వు హితోస్మి అని ఒప్పేసుకో, నువ్వు నేను గెలిచానని ఒప్పేసుకో, లేకపోతే నిన్ను వధిస్తాను అని. సరే, ఇదంతా జరుగుతోంది. ఈ గ్యాప్లో ఏ దేవీ దేవతలు ఎలా పడితే అలా ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్షులకు దూరిపోయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జీవులకు దూరిపోయి తప్పించుకుని పారిపోయారు. అంత భయంకరుడు, అంత బలవంతుడు రావణాసురుడు. అర్థమవుతుందా? ఇలా ఈ గ్యాప్లో అసలు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో యమధర్మరాజు 10 మందికి, ఇప్పుడు మీకైనా నాకైనా ఎవరికైనా యమధర్మరాజు అనగానే భయం వేస్తుంది. ఎందుకంటే చావు అని. చేస్తే యమధర్మరాజు ఎక్కడ ఎదురొచ్చేస్తాడా, ఆయన నేను చేసిన పాపాలని లెక్కలెక్కడ తీస్తాడని మనం భయపడతాం కదా. అలాంటి యమధర్మరాజు ఏం చేయాలో తెలియక ఒక కాకి కనపడితే ఆ కాకి దగ్గరికి వెళ్ళి, నేను నీలో ప్రవేశిస్తాను, ఇక్కడ నుంచి ఎగిరి నన్ను తప్పించు అని. వెంటనే ఆ కాకి అంగీకరించడంతో ఆయన కాకిలో దూరిపోయి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తప్పించుకున్న పిదప యమధర్మరాజు ఆ కాకికి ఒక మాట ఇస్తాడు, ఇవాల్టి నుంచి నువ్వు ప్రత్యేకంగా, అంటే ఎవరెవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ పిండాలు కానీ లేదా వాళ్ళకి ఇష్టమైన వాటిని కానీ నువ్వు తింటే, నువ్వు ముట్టుకుంటే వాళ్ళకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. అంతే. అదే దానికి కారణం. సాక్షాత్ యమధర్మరాజే ఇచ్చిన వరం కాబట్టే మీరు బాగా గమనిస్తే ఎవరైనా 11వ రోజుకో 5వ రోజుకో పిండ ప్రదానం చేసినప్పుడు లేదా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు పెట్టినప్పుడు కాకి ముట్టుకున్నా, కాకి తిన్నా వాళ్ళకి, మన పెద్దలకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అనుకుంటాం. సరే, ఇదొకటి బాగుంది. మరి కాకి ఎందుకు నెత్తి మీద ముట్టుకుంటే ఏదో అయిపోతుందని భయపడతారు? అసలు ఏం జరుగుతుంది కాకి నెత్తిని తంతే? మన ధర్మశాస్త్రం చెప్పిన దాని ప్రకారం బేసిక్గా కాకి నెత్తి మీద తన్నిపోతే మరణానికి సంకేతం అంటారు. ఇలా మరణానికి చాలా హేతువులు ఉన్నాయి, చాలా సంకేతాలు ఉన్నాయి. మనం రాబోయే వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం. నిజానికి ఇప్పుడు యమధర్మరాజు తప్పించుకోవడానికి ఒక కాకి సహాయం చేయటం వల్ల, కాకి మన పెద్దవాళ్ళకి మనం పెట్టిన పిండ ప్రదానమో వాళ్ళకి ఇష్టమైన తిండి పదార్థాలు మనం పెడతాం కదా, కాబట్టి కాకి వచ్చి తింటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అన్నది మన ధర్మశాస్త్రం, మన రామాయణ మహాభారతాల్లో ఉంది. అదే మన ధర్మశాస్త్రం ప్రకారం అదే కాకి మన నెత్తిని తన్నేసి వెళ్ళిపోతే మరణ సంకేతము అని అంటారు. సరే, మరి చాలామంది అంటారండి, కాకి ఇంట్లోకి వస్తే ఏమవుతుందండి? కాకి ఇంట్లోకి వస్తే ఏమవుతుందండి? చెడు సంకేతం, ఏదో అపాయం కలుగుతుందని ఒక సంకేతం. ఇలా ఒక్క కాకే కాదు, మిగతా పక్షుల్లో కూడా. నిజానికి మీరు గమనించి చూస్తే అదే యాగంలో ఇంద్రుడు వెళ్ళి ఒక నెమలిలో దూరి తప్పించుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు ఆ నెమలికి వరం ఇస్తాడు, ఇవాళ నుంచి నా ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు నీ ఒంటికి కూడా మొత్తం కళ్ళు ఉంటాయని. మరి మీరు ఎప్పుడైనా నెమలిని చూడండి, దానికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంద్రమాయ. మాయ అంటే మనకు ఇంద్రుడు తప్ప ఎవరు గుర్తురారు కదా. ఇలా కాకి అన్న ఒక్క జీవికి ఇన్ని పరమార్థాలు ఉన్నాయి. మంచి ఎలా ఉందో చెడు అలానే ఉంది. ఒక పక్కనేమో అపాయము అని, ఇంకొక వైపేమో చావుకి హేతువు అని, ఇంకో వైపేమో చనిపోయినా కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని. కాబట్టి ఇలాంటి మరెన్నో ఎక్సైటింగ్ విషయాలు, మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మన పురాణ ఇతిహాసాల్లో ఉన్నవి తెలుసుకోవాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెన్యా మీడియా. స్వస్తి.